హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. రాష్ట్రంలో అసలు ఏ సమస్యలు లేవండి. రాష్ట్రం చాలా అద్భుతంగా సస్యశ్యామలంగా ఉంది. గతంలో చెప్పేవాళ్ళు చూసారా, రామరాజ్యం అని చెప్పి. ఆ రామరాజ్యం వచ్చేసింది. అందుకనే కోడిగుడ్డు మీద ఈకలు బిగుతాం అంటారు చూసారా, ఆ పనిలో నిమగ్నం అయ్యారు ప్రభుత్వ పెద్దలందరూ కూడా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పలానా ఒక మీడియా, వీళ్ళంతా కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే, సహజంగా రాజకీయాల్లో ఏం జరుగుద్ది, ప్రభుత్వం చేసే పనులని ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తారు. ఇది ఆనవాయితీ. ఎందుకంటే ప్రతిపక్షం ఉందెందుకు, ప్రభుత్వాన్ని విమర్శించడానికి. కానీ ఇక్కడేమవుతుందంటే, ప్రభుత్వమే ప్రతిపక్షం చేసే ప్రతి పనిని విమర్శించుకుంటా కూర్చుంటుంది. ఏదన్నా ఒక యాత్రకి వెళ్ళారు అనుకోండి, సపోజ్ ఎవరన్నా చనిపోయి ఏదన్నా అక్కడ వాళ్ళని పరామర్శిస్తానికి జగన్ వెళ్తే దాని మీద విపరీతమైన విమర్శలు. పరామర్శిస్తానికి వెళ్తే ఒక్కడే పోవాలి, కానీ అంతమంది జనం పోతారా, 10,000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు, అంతమంది తీసుకుని పరామర్శిస్తానికి వెళ్తారా, ఇలా. అంటే జగన్ ఏమి చేసినా నుంచున్నా తప్పే, కూర్చున్నా తప్పే, పడుకున్నా తప్పే, నీళ్ళు తాగినా తప్పే అనే పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా ఇదంతా జరగాల్సింది ఎక్కడి నుంచి, ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం ఎత్తి చూపాలి. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది. మరి ప్రభుత్వంలో ఇంకా కూటమి నాయకులు పాపం వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో లేరనుకుంటున్నారు, ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు కావచ్చు బహుశా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న ఒక కడపలో ఒక ఆలయం దాని ఓపెనింగ్కి వెళ్ళారు జగన్ గారు. అక్కడ దాంతోపాటుగా హోమం నిర్వహించారు. దాన్ని పట్టుకొని ఓ పెద్ద సీన్ చేస్తున్నారు. అన్యమతస్థుడు జగన్, ఆయన హోమం ఎట్ట చేస్తాడు, హోమంలో తీర్థం ఇస్తే కింద బారు పోసేసాడు, అక్షంతలు వెనక్కి ఇసిరేసాడు, ఇలాంటివన్నీ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా సరే ఒక సబ్జెక్ట్ గురించి మీకు తెలిసి దాని గురించి మీకు అవగాహన ఉండి మాట్లాడారంటే అద్భుతం, చాలా బాగు, సూపర్ రా భయ్, భలే మాట్లాడరా భయ్ అనుకోవచ్చు. కానీ ఏమీ తెలియదు, అవగాహన లేదు, ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే, దుమ్మెత్తి పోయటమే, బురద జల్లటమే, ఇదే పనిగా ఇదే అజెండాగా పెట్టుకున్నారు ఒక వర్గం మీడియా అంతా కూడా, ఎల్లో మీడియా అంతా కూడా. ఇంకా దాంట్లో ఇదే ఉందిలే కానీ ఇదే పనిగా పెట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు గతంలో తిరుమల తిరుపతికి సంబంధించి దాని డెవలప్మెంట్ సంబంధించి జీవో ఇచ్చింది ఎవరు, ఆ జీవో క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఉందని ఆ జీవోని సరళిద్దామని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పింది ఎవరు, చంద్రబాబు నాయుడు. అయినప్పటికీ కూడా దాంతోపాటుగా అన్యమతస్థులు హిందూ గుళ్ళకు రాకూడదు, హిందూ గుళ్ళల్లో హోమాలు చేయకూడదు అని నేను ఎక్కడా వినలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం హిందుత్వం మొత్తం నడిచేది మన పురాతన గ్రంథాలపైన, చరిత్రలపైన నడుస్తుంది. చరిత్రలో కానీ, మన పురాతన గ్రంథాల్లో కానీ, మన వేదాల్లో కానీ ఎక్కడా కూడా అన్యమతస్థులు హోమం చేయకూడదని ఎక్కడ రాసినట్టు నేనైతే చూడలేదు, ఎక్కడా లేదు. బహుశా విషయం ఏంది, ఇంకా మనం గొప్పగా ఫీల్ అవ్వాలి. అరే, అన్యమతస్థులు కూడా మన ఆచారాలు పాటిస్తున్నారు, అన్యమతస్థులు కూడా మన దేవుడికి మొక్కుతున్నారని మనం సంతోషపడాలి కదా. మరి దాన్ని ఎందుకు మీరు ఏదో ఒక పెద్ద భూతద్దంలో చూపెట్టి, అక్కడ తిరుపతిలో జరిగింది కదా, అందుకనే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అందుకని హిందువుల్ని మచ్చిక చేసుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలిసే మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. ఏదైనా ఆలయ నిర్మాణం సంబంధించి, ఆలయం ఓపెనింగ్ సంబంధించి ఇవన్నీ కూడా ఏదైనా ఇవాళ అనుకుంటే రేపు అయిపోవండి. ఇవాళ అనుకుంటే రేపు అయిపోవు. కొన్ని ఏళ్ల ముందే దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆలయానికి కూడా CGF అంటే కామన్ గుడ్ ఫండ్స్ అని ఉంటాయన్నమాట. ఆ ఫండ్స్ నుంచి నిధులు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి. ఆలయం డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి. దాదాపు 1,80,00,000 1,8,00,000 సబ్జెక్టు కరెక్షన్ అది నెంబరు. సో అంత కేటాయించింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అంటే మొన్న ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు అక్కడ హోమం నిర్వహించాలి అనేది దాదాపుగా 6-7 నెలల క్రితం ఫిక్స్ అయిన ప్రోగ్రాం అది. దానికి వచ్చిన పూజారులు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళంతా హైదరాబాద్కి సంబంధించిన ఒక పేటకి చెందిన వీళ్ళంతా కూడా ఏదో నష్టం జరిగిపోయిందనో, డ్యామేజ్ అయిపోయిందనో, అర్ధరాత్రి చేసి అనుకుంటే జరిగేది కాదు ఇది. మీ ఎల్ల మీడియాలో వీడియోలు లెక్క అయ్యేది కాదు ఇది. దానికంటూ ఒక పద్ధతి అవన్నీ ఉంటాయి. దానికి ఒక ముహూర్తం పెట్టుకుంటారు, ఒక తిథి చూస్తారు, తారాబలం చూస్తారు. అవన్నీ చూసిన తర్వాత నిర్ణయించుకొని చేసే ప్రోగ్రాం అది. ఇదేదో ఒకరోజు ముందు 2 రోజుల ముందు ఫిక్స్ అవ్వదు. 6 నెలలు సంవత్సరం ముందే ఫిక్స్ చేసుకుంటారు. దాన్ని బట్టి ముహూర్తాన్ని బట్టి, ముహూర్త బలాన్ని బట్టి ఫిక్స్ చేసుకుంటారు. ఇది మీకు తెలియదు. ఇంకో విషయం, తెగ మాట్లాడేస్తున్నారు, ధర్మపత్ని లేకుండా క్రతువు నిర్వహించకూడదు, ధర్మపత్ని లేకుండా క్రతువు నిర్వహించకూడదని చెప్తున్నారు. ఎవరు చెప్పారండి మీకు? ధర్మపత్ని లేకుండా ఏ యాగం నిర్వహించకూడదని రాశారు? మీరు చెప్పండి. ఎలాంటి యాగాలు అవి?
యాగాలకి, హోమాలకి, క్రతువులకి వీటన్నిటికీ తేడా తెలుసా మీకు? మీకు తేడా మీకు తెలిస్తేనే కదా మీకు. పాత రోజుల్లో అశ్వమేధ యాగం అని ఉండేది. అలాంటి యాగాలు ఒక్కళ్ళే నిర్వహించకూడదు, పక్కన ధర్మపత్ని ఉండాలి అని చెప్పి ఒక రూల్ ఉండేది. అశ్వమేధ యాగం ఒక్కదానికి మాత్రమే ఆ రూల్ ఉంది. దానికి కాకుండా మిగతా ఏ యాగాలైనా, హోమాలైనా ఒంటరిగా కూర్చొని చేయొచ్చు. అది ఎక్కడ లేదు మన వేదాల్లో. మరి గతంలో మొన్నంటే 2014 నుంచి మనం భువనేశ్వర్ గారిని చూస్తున్నాం. కానీ అంతకుముందు గతంలో 1999 ఆ కాలంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది, ఎన్నిసార్లు ఆయన హోమాలు చేశారు, ఎన్నిసార్లు హోమాలకి భువనేశ్వర్ గారిని తీసుకొచ్చారు? సమాధానం చెప్పాలి మరి దీనికి. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు మనం రాయి వేసామంటే ఆ రాయి న్యూటన్స్ లా అని ఒకటి ఉంటుందండి. దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ రియాక్షన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక రియాక్షన్ ఇచ్చారు, దానికి ఈక్వల్గా ఆపోజిట్ నుంచి కూడా రియాక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మరి చెప్పండి దానికి. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు భువనేశ్వర్ గారిని తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని హోమాల్లో, ఎన్ని యాగాల్లో వాళ్ళ సతీమణి గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు? వీటికి సమాధానం చెప్పండి. ఇది అయిపోయింది. తర్వాత వీళ్ళు చేసే మరొక ఆరోపణ ఏంటంటే తీర్థం కింద వారబోసాడు అంటాడు. ఒరే నాయన, మీకు బుర్ర ఉందా, లేకపోతే ఆ బుర్రను తీసుకెళ్ళి బీరువాలో పెట్టారో మీకు తెలియదు. కానీ ఎప్పుడైనా గుడికి వెళ్ళి చేస్తే, గుళ్ళో పూజ చేస్తే, దేవుణ్ణి మనస్ఫూర్తిగా కొలిచుంటే మీకు ఇవన్నీ తెలిసాయి. గుడికి వెళ్ళిన తర్వాత అంటే ఇలాంటి హోమాల్లో పాల్గొన్నప్పుడు ఏం జరుగుద్దంటే ఆచమనం చేస్తారు. ఓకే, ఆచమనంలో ఏం చేస్తారంటే హస్తం ప్రక్షాళయామి అని చెప్పి నీళ్లు తీసుకొని చేతులు కడుక్కుంటారు. ఆ తర్వాత 3 సార్లు నీళ్ళు తాగి 4వసారి గోవిందాయ నమః అని చెప్పి మళ్ళీ నీళ్ళు ఇట్లా ఇట్లా చేయగడుక్కుంటారు. ఇది నియమం, ఇది ఆచారం, ఇది మన వేదాల్లో ఉంది. ఇది మీకు తెలియదు. ఇది మీకు నీళ్లు పారబోసాడు చూసారా, తీర్థం ఇస్తే తీర్థం దాక్కొని నీళ్లు పారబోసారని చెప్పి మీరు మీ యొక్క పిల్ల మాటలు. దాని తర్వాత మరో మాట ఏంటంటే అక్షంతలు ఇట్లా ఇస్తే ఇట్లా ఇసిరేసాడని చెప్పి అంటారు. ఎప్పుడన్నా పూజలు చేస్తేనేగా, ఎప్పుడన్నా గుడికి వెళ్తేనేగా. అసలు దేవుడి గురించి ఏమీ తెలియని మీరు హిందుత్వం గురించి, హిందుత్వంలో ఉన్న ఆచారాల గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. ఈరోజు మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు చేతిలో కొన్ని అక్షంతలు వేసి అక్షంతల వాసన చూసి వెనక్కేసేయమని చెప్తారు. ఇట్లా వాసన చూసి వెనక్కి వదిలేయమని చెప్తారు. ఇది తెలుసా మీకు ఎవరికైనా? అక్షంతల వాసన చూసి వెనక్కేసేయమంటారని మీకు తెలుసా ఎవరికైనా? ఇదంతా కూడా ఒక పద్ధతి. ఇది మీకు తెలియదు. ఏదో బురద జల్లాలి, ఏదో దుమ్మెత్తి పొయ్యాలి, ఏదో మాట్లాడాలి. ఎంత మాట్లాడితే అంత అధినేత ముందు మార్కులు కొట్టాలి, ప్రజల్ని పక్కదారి పట్టించాలి, ప్రజల్ని మభ్యపెట్టించాలి. రాష్ట్రంలో సమస్యలన్నీ మర్చిపోవాలంటే ఏం చేయాలి? రాష్ట్రంలో మోస్ట్ పాపులర్ మనిషి ఎవరు? అత్యధిక జనాదరణ కలిసిన మనిషి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా, మనకు బాహుబలిలో డైలాగ్ ఉంటుంది, రాజు ఎక్కడున్నా రాజురేబాయ్ అంటారు. అందులో అట్లా రాజు ఎక్కడున్నా రాజే. కాబట్టి ఆయన ఎక్కడున్నా ప్రజాదరణ కలిగిన నేత. ఏదో విధంగా ఆయన్ని టార్గెట్ చేసి ఏదన్నా మాట్లాడితే మీరు చేసే తప్పులు, మీరు చేసే పనులన్నీ సైడ్ ట్రాక్ అయిపోతాయి. అది మీ ప్రధాన ఎజెండా, అది మీ ప్రధాన టార్గెట్. ఆ టార్గెట్ పెట్టుకొని ఆ ఎజెండాతో మీరు పనిచేస్తూ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. అయినా ఏ హిందూ ధర్మంలో రాసిందండి అన్ని మతస్థుల మన హోమాలు యాగాలు చేయకూడదని? ఎక్కడ రాసి ఉంది? ఒక్క చోట కూడా రాసి లేదు. ఏ వేదాల్లో కూడా, ఏ గ్రంథాల్లో కూడా రాసలేదు హిందుత్వంలో ఎక్కడా కూడా. అయినా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2016లో కూడా హోమం చేశారు. మీకు తెలుసా ఈ విషయం? ప్రత్యేక హోదా రావాలని చెప్పి ఋషికేశ్లో హోమం చేశారు. అప్పుడు ఎందుకో ఇవన్నీ మాట్లాడలేదు, అప్పుడు ఎందుకో ఇంత ఈ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు? అసలు హిందూ ఆలయాలు కట్టించింది ఎవరు? ఎవరి హయాంలో? 2016 హయాంలో, 2016 ఆ టైంలో మన రాజమండ్రి, విజయవాడ ఇటు మొత్తం మీద దాదాపు 30-40 ఆలయాలు ఎవరి హయాంలో కూల్చేశారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో 2.5 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికి కూడా వైజాగ్లో టీటీడీ ఆలయం కానీ మిగతా చోట్ల ఆలయాలు అన్నీ కట్టించింది ఎవరు? ఎవరి హయాంలో ఆలయాల అభివృద్ధి జరిగింది? ఎవరి హయాంలో ఆలయాల కూల్చివేత జరిగింది? ఎవరు హిందుత్వానికి మద్దతుగా ఉన్నారు, ఎవరు హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు? పైకి కాషాయ కండవ కప్పుకొని ఎవరు గుంటలు దవ్వుతున్నారు అనేది చరిత్ర మర్చిపోదు. ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీ యొక్క బలమైన సోషల్ మీడియాలో పెట్టుకొని, మీ ఎల్లో మీడియాలో పెట్టుకొని మీరు ఏదో ఫేక్ ప్రచారం, విష ప్రచారం చేస్తే అన్నిటికీ ఒక మాట ఉంటుంది. అన్నిటికీ దేవుడు ఉంటాడు, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. గతంలో ఆయన కృష్ణుడి మామ, ఆయన తప్పులు చేస్తూ ఉంటాడు, వరుసగా తప్పులు చేస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడి మామగారు. ఏంటి స్వామి మీరు ఆయన ఏం చేయరంటే, నేను మాట ఇచ్చా 100 తప్పుల వరకు ఆయన ఏం చేయనని అంటారు. అంటే 100 తప్పులని లెక్క కాదు. అక్కడ ఏంటంటే ఆ 100 తప్పుల వరకు ఆయన కర్మ కాలాలి. ఏదో అంటారు వాడికి ఇంకా ఏం కాలేదంటే వాడి కర్మ కాలే ఇంకా అంటారు చూసారా. అట్లా ఇంకా
ఇది తిట్టు కాదండి కర్మకాలం అంటే మీ టైం రావాలి. ఓకే, అట్లా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత దుమ్మెత్తిపోసినా ఆ దేవుడు సైలెంట్గా ఎందుకున్నాడంటే ఇంకా మీ ప్రారంభ కర్మ టైం ఉంది. ఇంకా టైం వచ్చినప్పుడు దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఎందుకంటే మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు మీరు రాజకీయాలు చేయడానికే ఉన్నారు. మీరు చేయాల్సింది రాజకీయాలు నేను కాదంటల్లా. రాజకీయ నాయకుడు పుట్టిందే రాజకీయాలు చేయడం కోసం. ప్రత్యేకంగా బ్లడ్ గ్రూప్ ఉంటుంది మీకు రాజకీయాల కోసం వీళ్ళకి ఒకటి. సో మీరు రాజకీయాలు చేయడానికి పుట్టారు నేను కాదంటలా. కాకపోతే దానికి ఒక లిమిట్ ఉండాలి. దేవుడి పైన, భక్తుల పైన, హిందూ మనోభావాల పైన ఇష్టానుసారంగా రాజకీయాలు చేయొద్దు. ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. తెలిసి తెలియని స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఎందుకంటే కర్మ అనేది ఒకటి వెంటాడుతుంది మిమ్మల్ని. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరి హయాంలో హిందూ ఆలయాలు అభివృద్ధి చెందాయి, ఎవరి హయాంలో హిందుత్వం ఎక్కువ డెవలప్ అయింది, వీటి గురించి ఆలోచన చేసుకోండి మీరు ఒకసారి. గతంలో 2-3 సార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నా, గతంలో నాకు తెలిసినంత వరకు గతంలో ఎప్పుడు ఏపీలో ఇలాంటి మత రాజకీయాల గురించి నేను వినలేదండి. కులాల కుంపట్లు ఉంటాయి ఏపీలో, కాదంటలేదు. ఇలాంటి మత రాజకీయాలు అయితే ఎప్పుడు ఏపీలో నేను వినలేదు. గతంలో 2019 నుంచి 24 కాలంలో చక్కగా నడిచింది ఏపీలో. ఎప్పుడైతే ఈ కూటమి కట్టారో అప్పటి నుంచి వీళ్ళు మొదలుపెట్టారు మత రాజకీయాలు, హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అని. ఏపీలో నేను ఎక్కడ చూడలేదే ఇట్లాంటివి ఎప్పుడు గతంలో. మన ఆంధ్ర రాష్ట్రంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అసలు కలిసే ఉంటారు. అసలు మతం గురించి చర్చ రాదు మన దగ్గర. మహా అయితే నువ్వు ఏ కులం అని అడుగుతారు, మీ ఇంటి పేరు ఏంటి అబ్బాయి అని అడుగుతారు, కానీ మీదే మతం అని అడగరు అసలు ఏపీలో. అలాంటి సస్యశ్యామలంగా ఉండే ఏపీని వీళ్ళంతా ఈరోజు వచ్చేసి మత రాజకీయాలు పెంచుతున్నారు, మత విద్వేషాలు పెంచుతున్నారు. ఎక్కడ చరిత్రలో కానీ, వేదాల్లో కానీ, పురాణాల్లో కానీ ఎక్కడా కూడా అన్యమతస్థులు హోమం చేయకూడదు, అన్యమతస్థులు హిందూ దేవుళ్ళని మొక్కకూడదని రాసి లేదు. ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, ఇన్ని మాటలు చెప్తున్నారు కదా. వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన భక్తురాలుగా వెంకటేశ్వర స్వామి భార్యగా చెప్తారు ఎవరినండి? బీబీ నాంచారమ్మని. ఆమె ఏ కులం, ఏ మతం? వెంకటేశ్వర స్వామి పక్కన పెట్టుకున్నారు కదా. అక్కడే మతాల గురించి మాట్లాడలేదు. మరి మీకెందుకు మతాల గురించి? దేవుడికే మతాల యొక్క ఇది లేదు, మరి మీకెందుకు మతాల గురించి? అంటే మత చిచ్చు రగిల్చి ఒక కుంపటి వెలిగించి మీరు చలిగాల్చుకోవాలి. ఏదో విధంగా బురద జల్లి ఇదిగో హిందూ వ్యతిరేకి అది అని చెప్పి బురద వేయాలి. ఇలాంటి హోమాలు ఏమైనా నిర్వహిస్తే ఇదిగో హిందూ వ్యతిరేక అంటున్నాం కాబట్టి హిందువుల ఓట్ల కోసం ఇది చేస్తున్నాడు, దాంట్లో చేసే క్రతు కూడా సరిగ్గా చేయట్లేదు అని చెప్పి మళ్ళీ బురద జల్లాలి. నేను కరెక్టే, మీరు బురద జల్లటం కోసం అన్నారు, కాదంటలే, బురద జల్లాలి. కానీ దానికంటే ఒక క్రెడిబిలిటీ ఉండాలి కదా. మీరు మాట్లాడే మాటలకి కొంచెం సబ్జెక్ట్ తెలిసి ఉండాలి కదా, కొంచెం విలువలతో మాట్లాడాలి కదా. మీరు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా అవాండాలు, అవాస్తవాలు పేటరేగిపోతుంటే కాలం, కర్మ ఖచ్చితంగా సమాధానం చెప్తాయి.